నిన్న ఏపీడిఎస్సి మెరిట్ లిస్ట్ ఏదైతే మనం వస్తుందని చెప్పుకున్నామో నిన్న నైట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, చాలామంది అడిగారు నాకు 80 వచ్చినాయి, నాకు 78 వచ్చినాయి, నాకు 70 వచ్చినాయి, నాకు 60 వచ్చినాయి అని చెప్పేసి. సో అయితే ఇప్పుడు ఈ మెరిట్ లిస్టు రిలీజ్ చేశారు కదా, ఇంగ్లీష్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, బాటనీ కానివ్వండి, ఎస్జిటి కానివ్వండి, పీజీడి కానివ్వండి, ఎస్ఏ అంటే స్కూల్ అసిస్టెంట్ అవి కూడా కానివ్వండి, అసలు ఎన్ని మార్కులను బట్టి ర్యాంక్ 1 నుంచి ఇలా ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ రిలీజ్ చేసిన మెరిట్ లిస్ట్లో మరి ఎంతవరకు ఇచ్చారు, సో దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంగ్లీష్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో ఇక టాపిక్లో వెళితే ఇప్పుడు ఇంగ్లీష్ ఉంది. ఇంగ్లీష్కి వచ్చేసరికండి ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా డిస్టిక్ ఉంది. కృష్ణా డిస్టిక్లో కానివ్వండి, గుంటూరు డిస్టిక్లో కానివ్వండి 80.96 మార్క్స్ వస్తే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసిందండి. అలా వచ్చేసరికి మొత్తం కూడా డిస్టిక్ వైజ్ చూసుకుంటే 1750 మంది క్యాండిడేట్స్ని మెరిట్ లిస్ట్లో పెట్టారు డిస్టిక్ వైజ్గా. సో మిగతాయి 1-2 ఫిగర్లు మారుతుంటాయి అనుకోండి. స్టేట్ వైజ్గా పెట్టారు చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తీసుకుందాం, 7850 మందిని మెరిట్ లిస్ట్లో పెట్టడం జరిగింది. మరి ఎంతమందికి అందులో కాల్ లెటర్లు పోయినాయి అంటే అక్కడున్న వేకెన్సీలను బట్టి కాల్ లెటర్ పంపించారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్కి ఒక 20 వేకెన్సీలు ఉన్నాయి అనుకున్నాం గుంటూరులో. సో 20కి 30 పంపిస్తారు మ్యాక్సిమం నాకు తెలిసి. అందులో ఫస్ట్ 20 కనుక ఫిల్ అయినాయి అనుకోండి, నో ప్రాబ్లం. అందులో ఏదైనా మిస్ కొడితే మిగతా వాళ్ళకి ఛాన్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో సేమ్ ఇక ఎంసెట్, పీసెట్, డిగ్రీ కౌన్సిలింగ్ ఇలాగే ఉంటుంది. అయితే మ్యాథమెటిక్స్ ఇవి కూడా అలాగే జరిగినాయండి. సో హెవీ కాంపిటీషన్ లేదనుకున్నాం కానీ హెవీ కాంపిటీషన్ ఉంది. ఎందుకంటే పేపరు ఇచ్చిన విధానమో ఏమో కానీ అందరికీ మార్కులు బాగానే వచ్చినాయి దాంట్లో. సో ఇప్పుడు ఈ టెట్ 20%, డిఎస్సి 80% తీసినప్పుడు హయ్యెస్ట్ నేను చూసిన మార్కులు 80 పాయింట్ సంథింగ్. లీస్ట్ వచ్చేసరికి ఇంకా దారుణంగా ఉన్నాయి, చెప్పకూడదు. 15 పాయింట్ సంథింగ్ వచ్చినవి కూడా ఉన్నాయి. మరి అది కేటగిరీని బేస్ చేసుకుని ఉన్నాయి అన్నమాట. ఈడబ్ల్యూఎస్. సో నాన్ లోకల్ వాళ్ళకు కూడా రిలీజ్ చేశారు. సో మీలో ఎంతమందికి కాల్ లెటర్ వచ్చింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ డిఎస్సి నెక్స్ట్ ఎప్పుడు నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదా. సో ఈ డిఎస్సి నోటిఫికేషను ప్రతి సంవత్సరం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇవాళ రోజున ఈ ఇయర్ ఎప్పుడైతే కండక్ట్ చేశారో ఇదే నెక్స్ట్ ఇయర్ కూడా అదే టైంకి కండక్ట్ చేస్తారు. ఓకేనా. రిటైర్మెంట్లకి దగ్గరకు ఉన్న వాళ్ళు ఉన్నారు, మీరైతే భయపడాల్సిన పనిలా. ఇప్పుడు ఏదైతే తప్పులు జరిగినాయో అవన్నీ సరిదిద్దుకోండి. నెక్స్ట్ టైంకి గట్టిగా ట్రై చేయండి, ఏది కష్టమేం అనిపించదు.